హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SVRC తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో SBI నుంచి అయితే మనకి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఆ అనౌన్స్మెంట్ గురించి నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్తా. ఫ్రెండ్స్, మీలో ఎవరైతే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. నేను పెట్టే వీడియోస్ అన్నీ మిస్ కాకుండా చూడొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తా, లేదంటే మీకోసం మళ్ళీ స్పెషల్గా ఒక వీడియో చేస్తా. ఫ్రెండ్స్, అనౌన్స్మెంట్కి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇది 15th సెప్టెంబర్ రోజైతే అనౌన్స్మెంట్ ఇచ్చారు. అదేంటంటే నార్మల్గా ఇంతకుముందుకి మనం SBI ATMకి సంబంధించి 10,000 కన్నా ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి OTP అనేది వస్తుంది. నార్మల్గా మీరు డేలో తీసి ఉంటే కనుక OTP అనేది రాదు. ఒకవేళ మీరు నైట్ టైమ్స్లో తీసి ఉంటే కనుక OTP అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇది చాలా డేస్ బ్యాక్ నుంచే జరుగుతుంది. నైట్ 8 గంటల నుంచి మళ్ళా మార్నింగ్ 8 వరకు OTP అనేది వస్తుంది. 10,000 కన్నా ఎక్కువ అమౌంట్ తీసుకోవాలనుకుంటే OTP అని వస్తుంది. కానీ ఇప్పుడు SBI వాళ్ళు ఏం చేశారంటే ఆ నైట్ అండ్ మార్నింగ్ 8 o'clock వరకు ఉంది కదా, దాన్ని ఏం చేశారంటే 24 hours కింద మార్చేశారు. మనం నార్మల్గా ATMకి డబ్బుల కోసం వెళ్ళినట్లయితే మనం నార్మల్గా ATM కార్డు తీసుకొని వెళ్తాము అండ్ ఆల్సో ATM పిన్ నెంబర్ తెలుసుకొని వెళ్తాము అంతే. కాకుంటే ఇప్పటి నుంచి మన ATM కార్డ్, ATM పిన్ నెంబర్ అండ్ ఆల్సో బ్యాంక్ అకౌంట్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందో ఆ మొబైల్ కూడా తీసుకెళ్ళాలి. ఎందుకనంటే ఆ మొబైల్కి OTP వస్తుంది. ఆ OTP ఎప్పుడైతే మనం ATMలో ఎంటర్ చేస్తామో ఆ తర్వాతే మనకి మనీ అనేది విత్డ్రా అవుతుంది. ఫ్రెండ్స్, ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనంటే ఈరోజు 18th సెప్టెంబర్ 2020 ఈ రోజు నుంచి మనకైతే అమల్లోకి వస్తుంది. మీరైతే ఖచ్చితంగా బయటికి వెళ్ళేటప్పుడు ATM మనీ తీసుకోవాలనుకుంటే 10,000 కన్నా ఎక్కువ అమౌంట్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీతో పాటు మీ మొబైల్ కూడా ఉండాలి. ఒకవేళ బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయ్యి లేదు అని అంటే వెంటనే బ్యాంక్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఒక్కసారి OTPతో ఒకసారి అమౌంట్ తీసుకోగలుగుతాము. మళ్ళీ ఒకసారి అమౌంట్ తీయాలనుకుంటే మళ్ళీ ఇంకో OTP వస్తుంది.